ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమేష్. నమస్తే జయ. అందరూ భయం, ఆందోళన, అలానే నిరాశ మహిళల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తా ఉందండి. ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి అంటారు? ఈ పెరుగుదల గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే జయ, పూర్వం ఇదివరకు ఆడవాళ్ళకి ఇప్పుడు భయాలు ఆందోళనలు, ఆడవాళ్ళు కొంచెం బలహీనమైన మనసు కలిగి ఉంటారు. ఏమంటారు? Sensitive-గా. సెన్సిటివిటీ. బలహీనం అంటే వీక్ అని కాదు, అది సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్గా ఉండటం వల్ల కొంచెం తొందరగా భయపడ్డము, పిల్లల క్షేమం పట్ల, కుటుంబ క్షేమం పట్ల, భర్త క్షేమం పట్ల, ఆర్థిక అభద్రత పట్ల బలహీనంగా ఉన్నా కూడా, సున్నితంగా ఉన్నా కూడా, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే నిలబడి ఎట్లాగొట్లా పిల్లల్ని బతికించుకుని జీవితానికి కావాల్సిన దిటవు సంపాదించుకుని ఉండే వాళ్ళని మనం లక్షల్లో చూసుంటాం. అవును. సింగిల్ మదర్గా ఉండటం ఇవాళ కష్టం అని చెప్పుకున్నారు, కానీ పూర్వకాలం సింగిల్ మదర్స్ని మనం వందల్లో చూసాం, మన కజిన్స్లో, చుట్టాల్లో కూడా. తండ్రులు ఉండరు, తల్లులే పిల్లల్ని పెంచుకుంటారు, ఎట్లాగొట్లా పైకి తెచ్చుకుంటారు, కష్టపడతారు దానికోసం, ఎప్పుడూ అలవాటు లేని పనులు కూడా చేస్తారు, పాపం స్ట్రాంగ్ అయిపోతారు. బేసిక్గా బలహీనంగా ఉంటారు, వీక్, భయపడతారు. ఉండేది ఇదివరకు. అప్పట్లో ఏంటంటే వీళ్ళకి వాళ్లే సంపాదించాలని కానీ, వాళ్లే దాచిపెట్టాలని కానీ, వాళ్లే కుటుంబానికి సరిపడా ప్లానింగ్ చేయటము పెద్దగా ఆడవాళ్ళ చేతుల్లో ఇదివరకు లేదు. మగవాళ్ళు సమర్థించేవాళ్ళు అవన్నీ. ఆడవాళ్ళ పని కేవలం ఈ పిల్లల్ని గంటం, పెంచటం, ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకోవటం, పిల్లల్ని బాగా పెంచుకోవటం, ఇల్లు వాకిలి సవరించుకోవటం ఉండి, ఆర్థిక వ్యవహారాలు భర్తలు హ్యాండిల్ చేసేటట్టుగా ఉండే ఎక్కువ భాగం. అందరూ 100% కాకపోయినా లయన్ షేర్ మగవాళ్ళే హ్యాండిల్ చేసేవాళ్ళు. ఒకవేళ భర్తలు లేని పక్షంలో ఆమె పుట్టింటి వాళ్ళ అన్నదమ్ములో, ఆమె తండ్రో, లేకపోతే అత్తవారింట్లోని మరుదులో, బావగారులో, మావగారులో ఎవరో చూసి పై ఎత్తున వాళ్ళుండి, మొగదక్షతగా వాళ్ళుండి వీళ్ళు హ్యాండిల్ చేసుకునేవాళ్ళు. క్రమంగా ఎలా అయ్యాము మనం? చదువు, ఆడవాళ్ళకి ఉద్యోగాలు, ఆర్థికపరమైన అన్ని రకాలుగా స్వావలంబనగా ఉండడం, అవి వచ్చేసినాయి. అవి వచ్చినాయని ఇవి పోయినాయా? మనకి ఇల్లు బాధ్యత ఎక్కడ పోయింది రమ్మ గారు? పోలేదుగా. ఇప్పుడు ఏమైంది? జ్యువెల్ రోల్ చేస్తున్నాం మనం. ఇదివరకటి సెన్సిటివిటీ ఇప్పుడు లేదు. చక్కా మొక్కలు తినేస్తున్నారు ఆడవాళ్ళు. చిన్నప్పటి నుంచి పోటీ పరీక్షలు, అన్ని చోట్ల కాంపిటీషను, ప్రతి చోట హడావిడి, జనాలతో కలిసి ఉండవలసి రావటము, దానివల్ల బేసిక్ అసలు సెన్సిటివ్ అని చెప్పే పాయింట్లు చాలా మటుకు పోతాయి. ఈ ఇండిపెండెంట్గా ఉండటంలోనే తో పాటుగా, ఇండిపెండెంట్గా ఉండటంతో పాటుగా డిపెండెంట్గా కూడా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇంకా మనకి. వీళ్ళ డబ్బులు వీళ్ళే హ్యాండిల్ చేసుకోవటం కానీ, వీళ్ళ బాధ్యతలు వీళ్ళే హ్యాండిల్ చేయటం కానీ, అన్ని డెసిషన్స్ తమే తీసుకోగలగటం కానీ ఇంకా పూర్తిగా భారతీయ మహిళకి రాలేదు. చాలా గొప్ప తీరాల్సిందే. అటు పెళ్ళిళ్ళు కాకముందు తండ్రుల మీద, వివాహాలు అయ్యాక భర్తల మీద వీళ్ళు డిపెండ్ అవ్వకపోయినా వాళ్ళు లాగేసుకుని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుని ఇదే నడుస్తూ ఉంటుంది. ఈ నడిచేసరికల్లా ఏమవుతుంది? వీళ్ళకి ఇంత సంపాదిస్తూ కూడా నాకు ఫ్రీడమ్ లేదని బాధపడతారు. ఫ్రీడమ్ అంటే ఎక్కడికో ఎగిరిపోయి స్వేచ్ఛావిహంగాలాగా ఉండాలనే కాదు, ఆర్థికమైన ఫ్రీడమ్ కూడా ఉండదు. ఒక్కొక్కళ్ళు మొత్తం జీతం తెచ్చి ఇంటికి ఇచ్చేసేయి, మొత్తం ప్రతి రూపాయి నువ్వు ఇంట్లో పెట్టాల్సిందే, నీ డబ్బే ఇక్కడ ఖర్చు పెట్టు, నా డబ్బు నేను దాస్తానని వాడేం చేస్తున్నాడో ఈవిడికి చెప్పడు. ఈవిడిది ప్రతి రూపాయి ఇంట్లో ఖర్చు అయిపోతుంది, సొంతంగా ఏది చేయనివ్వరు. ఇలాంటప్పుడు అభద్రత ఇవన్నీ వస్తాయి కదా. ఖచ్చితంగా కొంత తీసి పెట్టడానికి, కొంత మాట్లాడుకోవటానికి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయమ్మా. ఇదివరకటి ఇంత వెనకబడి లేరు. ఒక 30-25 ఏళ్ల క్రితం ఇలా ఉండేది. పూర్తిగా వాళ్లే కంట్రోల్ చేసి, ఒక 10 ఏళ్ల క్రితం 50% కంట్రోల్ ఆడవాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతోంది? దీనికోసం టగ్ ఆఫ్ వార్ అయిపోయి పెళ్ళిళ్ళు, విడాకులు, మధ్యలో పిల్లలు నల్లిపోవటం, ఇది వచ్చేసి. విడాకులు లేవనుకో, ఒకవాళ్ళు లేవు, పెళ్ళిళ్ళే ఉన్నాయి. విడాకులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళ భయాలు, వాళ్ళ బెంగలు వేరే ఉంటాయి. సింగిల్ మదర్షిప్తో కష్టపడతారు. ఈ ఫ్యామిలీతో పాటు ఉండేవాళ్ళు అనుక్షణము నలిగిపోతూ ఉంటారు. ఎంత పెనుగులాటో అది. సొంతంగా డిసైడ్ లేనందుకు పెనుగులాట, తమ డబ్బు తమ కంట్రోల్లోనే లేకపోవటం వల్ల పెనుగులాట.
ఎంతసేపు వేరే వాళ్ళ అదుపుని ఎప్పుడు భరించాలి, ప్రేమతో భరించాలి అలాంటివి చెప్తారు. కానీ ఈ ప్రేమలు అవన్నీ డబ్బుల దగ్గర కాదమ్మా. అసలు అది ప్రేమగా ఉండదు. ఆ నిరంకుశత్వంగా పరిణమించేస్తుంది. మొదట ప్రేమ, తర్వాతే నిరంకుశత్వం, తర్వాత కంట్రోల్. ఇప్పుడు పిల్లల కోసమో కుటుంబం కోసమో అమ్మా నాన్న పెద్దవాళ్లను తమే ఒంటరిగా ఉండలేమను, లేకపోతే మనం ముందు అనుకున్న ప్రీవియస్ మ్యాటర్ ప్రేమ ఉంది కదా, భర్తల మీద ప్రేమాతిశయము, వారిని విడిచి ఉండలేని ఒక దౌర్బల్యము, వీటితోటి పెనుగులాటకి గురైపోతారు. ఉండాలి, ఉండలేము, ఒప్పుకోవాలి, ఒప్పుకోవద్దనిపిస్తూ ఉంటుంది లోపల. ఎప్పుడు ఈ పెనుగులాట నడుస్తూ ఉంటే వీళ్ళకి భయము, బెంగ, అభద్రత సహజంగా వస్తాయి. ఇన్సెక్యూరిటీస్. ఈ మధ్యలో పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలు ఏం చేస్తారు, తల్లుల్లో ఉన్న ఈ పెనుగులాటతోటి వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో పిల్లలకు అర్థం అవ్వదు. నువ్వు ఎందుకమ్మా ఈయంతో కంటిన్యూ చేస్తావు అలాంటివి చెప్తారు. ఏంటి ఒక తాత్కాలికంగా ఉద్రేకానికి లోనే, వాళ్ళకి తెలియదుగా. అవును, చిన్నతనం. ఈయంతో ఉండద్దు, హాయిగా నీ దారి నువ్వు ఉండు. వాళ్ళకి తండ్రి కావాలి, కానీ అమ్మ పెనుగులాటను చూస్తూ ఉంటారు పాపం వాళ్ళు. వీటన్నిటికీ అమ్మా ఎక్కడో ఒక చోట కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ప్రేమని ట్రిమ్ చేయాలి, పెనుగులాటని ట్రిమ్ చేయాలి. అవును, ఈ విషయం వదిలేస్తా, పట్టించుకోను నేను. ఉన్నాయి ఎలాగోలాగా, ఇది నేను ఖచ్చితంగా చేస్తా. నువ్వేమైనా అయిపో, చేసి తీరుతాను నేను. మీరు మొండికెత్తితే వాళ్ళు ఊరుకుంటారు, అన్నిటికీ మొండికెత్తితే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు మీతో ఉండరు. పట్టు విడుపు ఇంకా అంతే. ప్రతి దాంట్లో ప్రేమ కూడా మన కళ్ళు కప్పేసేలాగా ఉండకూడదు. ఈ వదిలిపెట్టి ఉండలేని దౌర్బల్యం వల్లే మనం వీళ్ళకి దొరికిపోతున్నామని మీకు అర్థం కావాలి. అతి పొసెసివ్ గా ఉంటారు. ఈ పొసెసివ్ గా ఉండి అత్తవారి వైపుకి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా భర్తల్ని తమతోటే ఉంచుకోవాలనుకుంటారు. ఓ పక్కన వాళ్ళ వల్ల వచ్చే ఈ ప్రెషర్ని తట్టుకోలేరు. కొద్దిగా అది వదిలేయండి, కొన్ని ఇక్కడ గట్ చేయండి. ఇది చెప్పినంత సులువు ఖచ్చితంగా కాదు, దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. దీనికి మీరు నిరంతరం మేధోమథనం చేసుకుంటూ ఉండాలి. ఎవరికైనా మీ బదులు మేము చేయంగా, అదే కదా. మీ బదులు అన్నం ఎవరు తింటారు? ఈ కూర వండుకో, ఈ అన్నం వేసి అన్నం పెట్టుకో, ఇలా ఈ అన్నం ఇలా వండుకోండి, వంచండి, గిన్నె చేతుల మీద పోసుకోకండి అని అన్నం ఎలా వార్చాలో చెప్తారు. అంతేగాని వార్పు నీదేగా. అవును, అంతేగా. బెండకాయ కూర ఎలా చేసుకోవాలి, వంకాయ కూర ఎలా చేసుకోవాలి మేము చెప్తాం, కానీ మీ ఇంటికి వచ్చి మేము చెయ్యం. అది కలిపి మీ నోట్లో మేము పెట్టాం, ఎవ్వరు పెట్టరు. మీ అన్నం మీరే వండుకోవాలి, మీరే తినాలి, మీరే అరిగించుకోవాలి. మనిషిని బట్టి ప్లాన్ చేసుకోవాలి. కుదరలేదు, కట్. దీంట్లో బేసిక్ రూల్ ఏంటో తెలుసా జయ? ఎప్పుడు కూడా మగవాళ్ళని వెంబడపడి, ఇది ఆడవాళ్ళకి చెప్తున్నానమ్మా, వాళ్ళు మనకు కావలసినట్టుగా ఉండాలని అనుకోవద్దు. అనుకోకండి. ముందు మీరు మీకు కావలసినట్టుగా కొన్ని విషయాలు మార్చుకోండి. మీ సంగతే, వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారు. మనం కామన్గా చేసేవి కొన్ని ఎలాగో ఉంటాయి. మీరు సొంతంగా గ్రూమింగ్, మీకు మీరు తయారవటం, మీకు ప్రత్యేకమైన స్నేహాలు, ఇది ఇతరత్ర పిచ్చి వేషాలు కాదండి, సాధారణ స్నేహాలు. ఆడవాళ్ళు చేయగలిగేంత, అంటే జీవితాలు పాడు చేసుకునే వైపుకు వెళ్ళద్దు. సొంతంగా ఒక యాక్టివిటీ, ఒక ఐడియా, ఒక గ్రూపు, ఎక్కడికైనా ఓ ట్రావెల్ చేయటం నలుగురితో కలిసి, ఇలాంటివి చేస్తే మీరు ఇండిపెండెంట్గా అవుతారు. మీరు తన నుంచి సెపరేట్ అయ్యారని, మీరు తనని నాగ్ చేయట్లేదని అర్థమైతే ఆటోమేటిక్గా అటెన్షన్ పోయింది తమ మీద అని అర్థమైతే మగవాళ్ళు కొంత దారిలో పడతారు. ఓకే, చాలా సింపుల్ ప్లాన్. ముందు మీ సంగతి మీరు చూడండి. మీ ఆరోగ్యం, మీ యోగా, మీ జిమ్ము, ఇవన్నీ చేసుకుంటుంది, మొగుడిని పట్టించుకోదు అని చాలామంది చెప్తారు. మొగుడిని పట్టించుకోకుండా కాదమ్మా, మామూలుగా మన హౌస్ హోల్డ్ అన్నీ చేసుకుంటూనే మీ సొంతంగా మీకోసం ఓ గంట ఓ యోగా క్లాసు, ఓ నాలాంటి వాళ్ళు ఎవరో దొరుకుతారు కదా ఓ పాఠం చెప్పేవాళ్ళు, మీది క్లాస్. దానివల్ల ఏమవుతుంది, మీ వ్యక్తిత్వం పదునెక్కుతుంది. మీ ఐడియాలజీ ఆల్రెడీ మీకున్న దాంట్లో నుంచి కొన్ని కొత్త రెక్కలు వస్తాయి, దానికి కొత్త ఐడియాలజీ వస్తుంది. ఈ మనిషి చుట్టూతానే మీరు తిరగక్కర్లేదు, మీ చుట్టూతా కూడా మీరు తిరగచ్చు. మీరు మీ చుట్టూతా తిరుగుతుంటే ఆటోమేటిక్గా ఆ పక్కన నిలబడిన వ్యక్తి మన వైపు వచ్చేస్తాడు. జరిగే తీరుతుందమ్మా, ఇది ఒక బేసిక్ రూలు. నువ్వు వెంబడపడ్డ కొద్దికి దూరం అవుతుంది. వెంబడపడ్డది అప్పుడు ఏమవుతుంది, మీరు సెల్ఫ్ సెంటర్డ్గా అయ్యి మీకోసం మీరు ఏదైనా చేసుకుంటుంటే భయము, ఆందోళన ఏవి, ఇప్పుడు అభద్రత ఏది, పర్వాలా ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు మీరు నుంచోగలరు, ఆ మనిషి మీదే వాడాలని లేదుగా. ఇలా ఆలోచించండి. ఇది ఏంటంటే మంచి రిలేషన్ లో ఉన్న వాళ్ళ కోసం కాదమ్మా,
వైఫ్ అండ్ హస్బెండ్ గుడ్ రిలేషన్స్ లో మంచి ఇచ్చిపుచ్చుకునే ధోరణి, చాలా ఫ్రెండ్లీగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా జయ, చాలా మంది ఉన్నారు రమ్మగారు. వాళ్ళకి కాదు. ఎక్కడైతే స్ట్రెయిన్డ్ రిలేషన్ ఉండి ఆర్థిక పరమైన రిలేషన్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా, సామాజిక పరమైన చిక్కులున్నా మీ మధ్య, మీరు ఇలా చేయొచ్చు. అప్పుడు మీకు భయం ఉండదు, ఆందోళన ఉండదు, పెనుగులాట అసలే అసలే ఉండదు. ఉండదు. ఆ పెనుగులాట కన్నా సొంతం మన మొహం మనం అద్దంలో చూసుకుందాం. రైట్. అప్పుడు మనం ఎలా ఉన్నా మనకు ఐశ్వర్య రాయ్ కనపడుతుంది డెఫినెట్ గా. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.